అనియా అనియా ఆవిడొచ్చింది. ఎవర్రా? ఆవిడేంట్రా క్యారేజీలు పట్టుకొచ్చింది? నాని, మీ అన్నయ్య ఎక్కడా? ఏంటి ఏదో పరాయి మనిషిని చూసినట్టు అలా మొహాలు చూసుకుంటున్నారేంటి? మీ అన్నయ్య ఎక్కడంటే చెప్పరే. అటువైపు ఉన్నారండి. మీ అందరికీ ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చాను, రండి అందరూ కలిసి పోంచెద్దురు గాని. ఆవిడ తెస్తే మనం తినేస్తావా? మనం తినద్దురా. మరి అన్నయ్య తినమంటే వద్దని చెప్పలేంగా. తిన్న తర్వాత బాగుందని చెప్పాలా బాలేదని చెప్పాలా? బాగుందంటే ఆవిడ పొగిడినట్టు అవుతుంది. ఎంత బాగున్నా బాలేదని చెప్పాలి. ఒకవేళ అన్నయ్య బాగుందంటే మనం కూడా బాగుందని చెప్పాలిగా. రే, అలా చెప్పావంటే చంపేస్తా నిన్ను. ఎంత బాగున్నా బాలేదనే చెప్పాలి. సరే. పొరపాటున బాగుంది అన్నావంటే రోజు క్యారెట్ తీసుకొచ్చి అన్నయ్యకి దగ్గరైపోతుందిరా. అంటే మనం విడిపోతాం అన్నమాట. అందుకే చండాలంగా ఉందని చెప్పాలి. అయితే మనం కలిసే ఉంటాం అన్నమాట. మీరెప్పుడు వచ్చారు? అందానికి మెరుగులు ఎలా దిద్దుకోవాలో మీరు ఆవిడతో చెప్తున్నప్పుడే వచ్చాను. ఆడవాళ్ల మీద బాగానే పిహెచ్డీ చేసినట్టున్నారు. అయ్యో, ఆడవాళ్ళు మీ చేయలేదండి. నా వ్యాపారం కస్టమర్స్కి నచ్చేలా చేయటం ఎలాగా అని కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? మన మాట తీరు, మన బిహేవియర్ బాగుంటే మనం ఏం చెప్పినా వింటారు. మనం ఏమిచ్చినా ఇష్టపడి కావాలని తీసుకుంటారు. మీకు క్యారేజ్ తీసుకొచ్చాను, ముందు భోంచేయండి. అయ్యో, మీరు తీసుకురావటం ఎందుకండి? మేము రెగ్యులర్గా హోటల్ నుంచి తెప్పించుకుంటాం కదా. హోటల్ నుంచి తెప్పించడాలు, వంటింట్లో చేతులు కాల్చుకోవడాలు ఇవన్నీ మీకు పెళ్లి కాకముందు. ఇప్పుడు మీకు పెళ్ళయింది, మీకో భార్య ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు మిమ్మల్ని, మీ తమ్ముళ్ళని, మీ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మీ వ్యాపారం మీరు చూసుకుంటున్నట్టే నా బాధ్యత నేను కూడా నెరవేర్చాలి కదండి. క్యారేజ్ తెచ్చానని చెప్పగానే ఏం తెచ్చావు, ఏం వండావు, త్వరగా వడ్డించు అనే మాటలు తప్ప ఇంకేం మాట్లాడకూడదు. రండి 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 రండి. అన్నయ్య, ఇవన్నీ చూస్తుంటే లొట్టలేసుకుని తినాలనిపిస్తుందే తప్ప బాలేదని చెప్పలేమనిపిస్తుంది అన్నయ్య. రేయ్, చంపేస్తాను. ఏం తిన్నా బాలేదనే చెప్పాలి. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? అది గోడౌన్లో స్టాక్ వెరిఫికేషన్ చేసావా లేదా అని అన్నయ్య అడుగుతుంటే. తినేటప్పుడు కూడా స్టాకుల గురించి, సేల్స్ గురించి మాట్లాడుకోవడం అవసరమా? ముందు తినండి. అదేంటి మీరు ముద్దలు కలిపి పెడుతున్నారు? నేను మొదటి ముద్ద కలిపి వందే వాళ్ళు తినరు. చిన్నప్పటి నుంచి మాకు ఇదే అలవాటు. అయితే నాకు కూడా పెట్టండి. భలేవారే, మీకెందుకండి? ఎందుకంటారేంటండి? నేను కూడా మీ ఇంట్లో మనిషినే. మీకున్న అలవాటు నేను కూడా అలవాటు చేసుకోవాలి కదా. పెట్టండి. వద్దండి, ప్లీజ్ అండి. గోరు ముద్దలో మమకారం ఉంటుంది, ప్రేమతో పెట్టే చేతి ముద్దలో అనుబంధం ఉంటుందని మా నానమ్మ చెప్పింది. ప్రేమ అనేది పంచుకుంటే పెరుగుతుంది, ఉంచుకుంటే తరిగిపోతుందండి. పెట్టండి. అన్నయ్య ఆవిడ కూడా ముద్ద కలిపి పెట్టాడంటే
మనం విడిపోవటం ఖాయమన్నమాట. రే, అన్నయ్య కావాలనే పెట్టలేదు, ఆవిడ అడిగితే పెట్టాడు. అయితే కలిసే ఉంటాం అన్నమాట. నేను చేసిన వంటలో ఉప్పు కారాలు మాత్రమే వేశాను. మీరు పెట్టిన ముద్దలో ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి సూపర్గా ఉందండి. తినండిరా. ఆహా, అద్దిరిపోయింది. పప్పు అమృతంలా ఉంది. నెయ్యి కలుపుకొని తింటే స్వర్గం ఇక్కడే ఉందనిపిస్తుంది. తిన్న తర్వాత బాగుందని చెప్పాలా బాలేదని చెప్పాలా? బాగుందంటే ఆవిడ పొగిడినట్టు అవుతుంది. ఎంత బాగున్నా బాలేదని చెప్పాలి. వేడి వేడి అన్నంలో ఆవకాయ పప్పు కాంబినేషన్ కేక. జీవితాంతం ఈ రెండింటితో బతికేయచ్చు. నాని తిను. తినరా. తింటానే. వద్దండి. రే రే, చేతులు కడుక్కోటానికి బయట నీళ్లున్నాయిరా. అవునన్నయ్య, చండాలంగా ఉందని చెప్పమని అమృతంలో అదిరిపోయిందంటావేంటన్నయ్య? దరిద్రంగా ఉందని చెప్పమని చెప్పి సూపర్ స్వర్గం అన్నావేంటి? అన్నయ్య చేత్తో ముద్ద పెడితే బాలేదని అంటావా? అన్నయ్య పెట్టాక బాలేదంటే అన్నయ్యని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదా, అందుకని. అబ్బో, ఆవిడ చేసిన వంట అద్భుతంగా ఉంది, అందుకే ఆకు మీద ఒక్క మెత్తు కూడా మిగలకుండా ఉడ్చేసామని చెప్పొచ్చుగా. అన్నయ్య పేరు చెప్పి కవరింగ్ ఇవ్వడం దేనికి? నిన్ను నాకు దూరం చేసిన వాళ్ళని వదిలిపెట్టను, వదిలిపెట్టనక్క, వదిలిపెట్టనక్క. సుగుణ, ఏంటి సుగుణ, సడన్ గా గుర్తొచ్చానా నీకు? ఏంటి సర్ప్రైజ్? సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది నువ్వే, నేను కాదు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందే. 102 సంబంధాలు వద్దనుకున్న నువ్వు సడన్ గా ఈ పెళ్లి చేసుకున్నావంటే
నమ్మలేకపోతున్నానే. అలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. పెళ్లి చేసుకోవాలంటే ముందు అబ్బాయి క్యారెక్టర్ తెలుసుకోవాలి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి, అటేడు తరాలు ఇటేడు తరాల గురించి తెలుసుకుంటే తప్ప పెళ్లి చేసుకోకూడదని మా అందరికి లెక్చర్లు ఇచ్చేదానివి కదే. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అనుకోకుండా జరిగిపోయిందని స్టోరీలు చెప్తున్నావేంటి? నేను చెప్పేది అర్థం చేసుకోవే. నేనేం అనుకొని కోరుకొని చేసుకున్న పెళ్లి కాదే ఇది. ఏదో దైవ నిర్ణయం అలా జరిగిపోయిందంతే. సరేలే, మరి మీ ఆయన మంచివారేనా? మా ఆయన మనిషి బంగారం, మనసు బంగారం, మాట బంగారం. అబ్బో, ఏంటే మీ ఆయనకి అన్ని బిరుదులిచ్చేస్తున్నావు? నేను చెప్పడం కాదే, నిజంగానే ఆయన చాలా మంచివారు. ఏ ఆడపిల్లైనా మంచి భర్త కావాలనే కోరుకుంటుంది. ఆయన మంచివారు, ఆయన తమ్ముళ్ళు మంచివారు. నాకింత మంచి కుటుంబం దొరుకుతుందనుకోలేదే. నా భర్త గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఆయన శ్రీరామచంద్రుడు. అనుకోకుండా జరిగినా నీకు మంచి హస్బెండ్, మంచి ఫ్యామిలీ దొరికినందుకు చాలా హ్యాపీయే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సీత, ఒక్క మాట. ఏంటి? ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా సడన్ గా పెళ్ళైపోయిందన్నావు కదా, మరి నువ్వు మీ ఆయన ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారా? లేదే. అదేంటే, పెళ్ళయ్యాక భార్యాభర్తల మనసులో ఏం ఉండకూడదు, ఓపెన్ గా అన్నీ అడిగేయాలని చెప్పాలి అనేదానివి కదా. లేట్ చేయకుండా త్వరగా నీ గురించి అన్నీ చెప్పేసి మీ ఆయన గురించి కూడా అడిగే మరి. సరేనే. ఓకేనే, బాయ్. బాయ్. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా? పర్లేదు, చెప్పండి. అది అందరిలో మాట్లాడే విషయం కాదు. మీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. అంత పర్సనల్ ఏముందండి? ఎవరికి తెలియకూడదని చెప్తున్నాను కదండి. రండి చెప్తాను. ఏమండి, ఏంటండి ఇది? వదలండి. మనం మాట్లాడుకోవాలని చెప్పాను కదా. రండి 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 చెప్తాను. ఏమండి, అలా లాక్కెళ్ళిందేంట్రా? మనం వినకూడదు అందంటే అన్నయ్యకి మన గురించి ఏదో చెప్తుందేమో అన్నయ్య. అంటే మనం విడిపోతాం అన్నయ్య. రే, ఆవిడ మన గురించి చెప్తే మాత్రం ఆనే నమ్మేస్తాడా? అయితే కలిసే ఉంటాం అన్నమాట. రండి. అయ్యో, తలుపు అలా గడియేస్తున్నారేంటండి? గడియ పెట్టేది మన మాటలు ఎవరూ వినకూడదని. ఇదేంటండి, టీచర్ ముందు స్టూడెంట్ నిలబడినట్టు అలా నిలబడ్డారేంటి? మీరు స్టూడెంట్ కాదు, నేను టీచర్ని కాదు. ముందు కూర్చోండి. ఏదో మాట్లాడాలి అన్నారు కదా. కూర్చోమని చెప్పాను కదండి, కూర్చోండి. పర్వాలేదండి, మీరు చెప్పండి. చెప్పండి. అబ్బా, కూర్చోండి కూర్చోండి. అది దగ్గరకు వస్తున్నారేంటండి? దూరంగా ఉంటే గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడితే ఎవరైనా వింటారు. ఎవరు వినకూడదనేగా. తలుపులు వేసే ఉన్నాయండి, ఎవరికి వినపడదు. చెప్పండి. అది మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి.
మీరు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటానండి. చెప్పండి. ఆమ్, ఈ- ఏమనుకోరుగా? అంటే నేనేమైనా అనుకునేలాంటిది ఏమైనా అడుగుతారా? అయితే నా కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పకుండా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తారా? ఆ, కళ్ళలోకి చూసైతే చెప్పలేనండి. మీరు చెప్పగలరండి. ఏమో ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సరే అడగండి. అమ్, ఆ, ఆ, మీ లైఫ్లో ఇంకెవరైనా అమ్మాయి ఉన్నారా? మిమ్మల్నేనండి. మీ లైఫ్లో ఇంకెవరైనా అమ్మాయి ఉన్నారా? ఆ? ఏమంటున్నారు? ఆ, అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా అని. మీరు మంచివారు, అందంగా ఉంటారు. చూసారా చూసారా, మీ కళ్ళు అందంగా ఉంటాయి, మీ మాటలు అందంగా ఉంటాయి. కాబట్టి ఎంతో మంది అమ్మాయిలు మిమ్మల్ని ఫాలో చేసి ఉంటారు. డెఫినెట్ గా అందులో కొంతమంది అయినా మీకు ప్రపోజ్ చేసే ఉంటారు. ఆ, హా, మీరు మీ గురించి చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. నాకు అలాంటి మొహమాటాలేం లేవండి. హా, నా లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ తగలడిందండి. ఏంటి? మీకు లవ్ స్టోరీ ఉందా? హా, అవునండి బాబు. హా, నా కాలేజ్ డేస్ లో మీరు ఒకసారి నిల్చోండి, చెప్తాను. నిల్చోండి నిల్చోండి. ఆ. మ్మ్. ఆ, ఇది ఆ కోటిగడిలో, ఇది మా ఇల్లు అనుకోండి. ఆ? మధ్యలో ఈ కోటిగాడెవరండి? అబ్బా, చెప్తున్నాను కదా, మధ్యలో మీరు మాట్లాడకండి, ఓకేనా? ఆ, ఆ, మ్మ్. ఇది మా ఇల్లు కదండి. నేను మా ఇంటి దగ్గర నుంచి రోజు ఇలా కాలేజీకి వెళ్ళేదాన్నండి, ఇలా వచ్చేదాన్నండి. కాలేజీకి వెళ్ళేదాన్నండి, ఇలా వచ్చేదాన్నండి. ఇలా వెళ్తూ వస్తున్నప్పుడు ఇదిగిదిగిదిగిదిగో మీలాగే గుడ్లు అప్పగించి చూసేవాడండి. అలా చూడొచ్చా అండి? ఆ, మాట్లాడరేంటండి? చెప్పండి, అలా చూడొచ్చా? అంటే మీరు మధ్యలో నన్ను మాట్లాడొద్దన్నారు కదండి. అయ్యో, మీరు మాట్లాడొచ్చండి. ఇదిగో రోజు నన్ను ఇలా చూసి, ఇలా ఫోజ్ కొడుతూ, ఇలా కాలర్ ఎగరేసి అని విజిల్ వేసి నవ్వేవాడండి. ఇదిగో ఇదిగో ఇలాగే నవ్వేవాడు. వాడు ఇలా నవ్వడం చూసి నాకు చిర్రెత్తుకొచ్చి కోపంగా వాడి వైపు ఇలా చూశానండి. అప్పుడు భయపడి వెళ్ళిపోయాడండి? లేదండి, నేనలా కోపంగా చూడగానే టంగుమని ఇలా కన్ను కొట్టాడండి. ఆ, మరి వాడు కన్ను కొడితే మీరేం అనలేదండి? ఏమైనా అంటే మళ్ళీ ఇలా టింగు టింగుమని కన్ను కొడతాడేమోనని భయం వేసి ఏమనకుండా ఈ ఇంటికి వెళ్ళిపోయేదాన్నండి. ఆ, ఇప్పుడు నాకు అర్థమైందండి. అర్థమైందా అండి? పూర్తిగా అర్థమైందండి. ఏంటో చెప్పండి. ఇలా రండి, ఆ, కూర్చోండి. మీరు కూర్చోండి. ఆ కోటిగాడు, ఆ కోటిగాడు, మీరు, నేను, మీ ఇద్దరు మేమిద్దరం లవర్స్ అన్నమాట. ఏడ్చినట్టుంది. అదేంటండి పుసుక్కున అలా అనేశారు? మరి లేకపోతే ఏంటండి? ఛీ, వాడు నాకు లవర్ ఏంటి? అలాంటి విధవని నేనెందుకు లవ్ చేస్తాను? ఆ, కొంతమంది మగ విధవలు అలాంటి పోకిరి వేషాలు వేస్తారు, కానీ ఆడపిల్లలు మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదండి. చేస్తే అది జీవితాంతం మాయన మచ్చైపోతుందండి. వాడిది ఒక సైడ్ లవ్ అండి. లవ్ అంటే రెండు వైపుల నుండి ఉండాలండి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అదండి అసలైన లవ్ అంటే. భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదండి. అందుకే నేను ఓపెన్ గా చెప్పేశాను. ఒకవేళ మీ మనసులో ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పేయండి. అయినా మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసులేండి. మీ మనసులో ఎవరూ లేరని నాకు అర్థమైంది. అమ్మయ్యా, నా మనసులో ఉన్నది చెప్పేశాను. వస్తానండి.